హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే ఈ రోజు మన యొక్క టాపిక్ అని చూసినట్లయితే ఇండియన్ రివర్స్ సంబంధించి బిట్స్ అనేవి ఎగ్జామ్ లో ఏ విధంగా అడగడం జరుగుతుంది, వాటికి సంబంధించిన క్లాస్ అనేది ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. మొదటి ప్రశ్న చూసినట్టయితే, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అతి పొడవైన నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి గంగా. రెండవ ప్రశ్న చూసినట్టయితే, విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద సోరో ఆఫ్ బీహార్? ఏ నదిని బీహార్ దుఃఖం అని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి కోసి. కోసి నదిని బీహార్ యొక్క దుఃఖ నదని కూడా పిలుస్తారని చెప్పొచ్చు. మూడవ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ కన్సిడర్డ్ ది ఓలియెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క పవిత్ర నదిగా ఏ నదిని పరిగణిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ సి గంగా. నాలుగో ప్రశ్న, విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అత్యధిక రాష్ట్రాల గుండా ప్రయాణించే నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ గోదావరి. గోదావరి మహారాష్ట్ర నాసిక్లోని జన్మించింది. ఐదో ప్రశ్న, ది యమునా రివర్ ఆరిజిన్ ఫ్రమ్ విచ్ గ్లేజరీ? యమునా నది ఏ యమనిధి నంద్ నుండి ఉద్భవించింది? సరైన సమాధానం ఆప్షన్ సి యమునోత్రి గ్లేజియర్. ఆరో ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద దక్షిణ గంగా? ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి గోదావరి. ఏడో ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ ది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా? గంగా నది యొక్క పొడవైన ఉపనది ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ యమునా. ఎనిమిదో ప్రశ్న, విచ్ రివర్ ఫాల్స్ ఇంటూ ది అరేబియా సీ? అరేబియా సముద్రంలోని ఏ నది కలుస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి నర్మదా. తొమ్మిదో ప్రశ్న, విచ్ రివర్ ఫార్మ్స్ ది బార్డర్ బిట్వీన్ హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్? హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ మధ్య సరిహద్దును ఏ నది ఏర్పరుస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ యమునా. పదో ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అత్యంత పొడవైన పశ్చిమ ప్రవహిస్తున్న నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి నర్మదా. గుజరాత్లోని మీ అందరికీ తెలుసు, ఇండియా యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసినట్టయితే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఎక్కడైతే ఉందో దాని యొక్క స్టాచ్యూ నీరులో ఉన్న నది ఏంటని అడిగితారు మనకి ఎగ్జామ్లో కూడా, నర్మదా అని చెప్పాల్సి ఉంటుంది. 11వ ప్రశ్న, విచ్ రివర్ ఆరిజిన్స్ ఫ్రమ్ మ్యాప్చాచాంగో గ్లేసియర్? మ్యాప్చాచాంగో హిమనీ నందు నుండి ఉద్భవించిన నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి గగారా. ఆప్షన్ సి గగారా. 12వ ప్రశ్న, విచ్ రివర్స్ డెల్టా ఈజ్ నౌన్ యాజ్ ద సుందర్బెన్సాల్? ఏ నది డెల్టాను సుందర్బెన్సాల్ అని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ గంగా బ్రహ్మపుత్ర. 13వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఫాల్స్ ఇన్ అరేబియా సీ? ఈ క్రింద వాటిలో ఏ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ డి నర్మదా. 14వ ప్రశ్న, వాట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా? భారతదేశంలోని రెండో పొడవైన నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి గోదావరి. మొదటిది గంగా, రెండోది గోదావరి. 15వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్? ఏ నదిని జీవనరేఖ ఆఫ్ మధ్యప్రదేశ్ అని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ సి నర్మదా. 16వ ప్రశ్న, విచ్ రివర్ ఆరిజిన్స్ ఫ్రమ్ ది అమర్కంటన్ ప్లాటియో? అమర్కంటన్ పీఠభూమి నుండి ఉద్భవించిన నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ నర్మదా. 17వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ కన్సిడర్డ్ scarred by both
హిందూస్ అండ్ బుద్ధిస్ట్ అని చెప్పి అడగడం జరిగింది. హిందువులు మరియు బౌద్ధులు ఏ నదిని పవిత్రంగా భావిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫాల్గు. ఆప్షన్ ఏ ఫాల్గు. 18వ ప్రశ్న, విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ది సిటీ ఆఫ్ కోల్కతా? కోల్కతా నగరం నుండి ప్రవహించే నది ఏది? సరైన సమాధానం బి హూగ్లీ. హూగ్లీ నది కోల్కతా సిటీ నుండి ప్రవహిస్తుంది. 19వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సిటీ ఆఫ్ హరిద్వార్? హరిద్వార్ నగరంతో సంబంధం ఉన్న నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ గంగా. 20వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం? ఏ నదిని జీవనరేఖగా పిలుస్తారు సిక్కిం రాష్ట్రంలోని? సరైన సమాధానం ఆప్షన్ సి టీస్టా. ఆప్షన్ సి టీస్టా. 21వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద రెడ్ రివర్? ఏ నదిని ఎర్ర నది అని కూడా పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర. ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర. 22వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ జీవనరేఖగా ఏ నదిని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ డి గోదావరి. 23వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ అర్ధగంగా? ఏ నదిని అర్ధగంగా అని పిలుస్తారు? సరైన సమాధానం సి కావేరి. 24వ ప్రశ్న, విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ది థార్ డెజర్ట్? థార్ ఎడారి గుండా ప్రవహించే నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి లోని. ఆప్షన్ బి లోని. ఇది రాజస్థాన్ నుండి వస్తుందని చెప్పొచ్చు. 25వ ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్ర రాష్ట్రానికి జీవనాడి అయిన నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి కోయినా. ఆప్షన్ బి కోయినా. ఇక్కడితోటి మన యొక్క పార్ట్ 1 క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. పార్ట్ 2 క్లాసులోని మిగతా రివర్స్ గురించి క్వశ్చన్స్ కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. వారికి కూడా మంచి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయండి. మన యొక్క అప్డేట్స్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. మన యొక్క ఛానల్ పేరు టెక్ టుడే ఛానల్. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జీకే బిట్స్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క యూట్యూబ్లోని మీరు ప్రతిరోజు కూడా టెస్ట్లు అనేది రాయొచ్చు. యూట్యూబ్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి పొందుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.